సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ వైస్ చైర్మన్ గారికి చైర్పర్సన్గా ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత మనం నిర్వహించుకున్న మొదటి సమావేశం ఇది. సో సమావేశాన్ని కూడా తను విజయవంతంగా నడిపించడం జరిగింది. మన గౌరవ కౌన్సిలర్లందరూ కూడా అన్ని పేర్కొన్న అంశాల్లో 1-2 అంశాలకు తప్పించి మిగతా అన్నిటి కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అలాగే థాయ్ బజారు మన షాపింగ్ కాంప్లెక్సెస్ కూడా వాటి రెన్యువల్ చేసేసి ఏమేమి ఉన్నాయో వాటికి కొత్తగా టెండర్లు నిర్వహించడం రెన్యువల్ చేయడం అనేది కూడా తీసుకోమని చెప్పేసి వాళ్ళు సూచించడం జరిగింది. గౌరవ కౌన్సిలర్ల సలహాలను పరిగణలోకి తీసుకొని ప్రతి అంశాన్ని కూడా మనము క్షుణ్ణంగా పరిశీలించి మనకి ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటి ప్రకారము కొత్త షాపింగ్ కాంప్లెక్స్కి రెన్యువల్ చేయడమా లేదా కొత్తగా టెండర్లు పిలవడమా థాయ్ బజార్ను కూడా అలాగే ఎనాన్ చేసేసి పెంచుకోవడము అన్నీ కూడా మనం రూల్ ప్రకారం ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ సలహాలను పరిగణలోకి తీసుకొని సో మనము అన్నీ కూడా ఈరోజు పెట్టినవి అన్నీ కూడా మనం తీసుకుంటే జనరల్గా సంవత్సరంలో మనకు జనరల్గా ఏవేవైతే అవసరపడతాయో వాటికి మాత్రమే మనము పెట్టుకున్నాము. శాలరీస్ ఇవ్వడము, అవుట్సోర్సింగ్ శాలరీస్ను మనము రెన్యువల్ చేయడము, హరితారం కోసం మనం పెట్టుకున్న వాటికి బిల్లు చెల్లించడం, ఇలా 36 ఐటమ్స్ మనం పెట్టుకోవడం జరిగింది. వాటిలో 1-2 అంశాలు అంటే మనకు కొన్ని సెక్యూరిటీ పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాం. డంపింగ్ యార్డ్ దగ్గర ప్లస్ బిల్పీ దగ్గర ప్రొటెక్షన్ కోసం ఆ 2 అంశాలను మనం పరిశీలించిన తదుపరి మనం తీసుకున్నాము. ప్రస్తుతానికి అయితే వాయిదా వేయడం జరిగింది. 2 ఐటమ్స్ మాత్రం వాయిదా వేద్దాము. ప్రస్తుతం ఒకసారి మనం విజిట్ చేసేసిన తర్వాత కౌన్సిలర్లందరూ కూడా చేద్దామని చెప్పేసి అన్నారు. సో వాయిదా వేయడం జరిగింది తప్ప వాళ్ళు కూడా దాన్ని తిరస్కరించడం అనేది ఏం లేదు. ఏ అంశాలు మనకు బిగ్పీపీ ఒకటి ఉంది డిగ్రీ కాలేజీ దగ్గర, బిగ్పీపీ పట్టణ ప్రకృతి వనం, బృహత్ ప్రకృతి పట్టణ వనాలని చెప్పేసి ఉన్నాయి. అక్కడ ఒక సెక్యూరిటీ రూమ్ పెడదాం. మనకు 10 acres గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ప్రొటెక్షన్గా ఉంటుందని చెప్పేసి అనుకున్నాము. సరే అది ఒక్కసారి వెళ్ళి మనకి ఏమేమి అవసరం అక్కడ అంటే మనం చెట్లు పెట్టినవి కూడా బతకట్లేవు అక్కడ. తర్వాత ముఖ్యంగా డంపింగ్ యార్డ్ దగ్గర మనకి ఏం జరుగుతుందంటే ఎవరో వచ్చి మంట పెట్టేసి వెళ్ళిపోతున్నారో వచ్చేది ఎండాకాలం. మనకు సెక్యూరిటీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫైరింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదొకటి మనము ఏదైతే ఇప్పుడు కంపోస్ట్ మనం చెత్త డ్రై వెట్ ఏదైతే మనం స్వీకరిస్తున్నామో దానికి కూడా మనం పెడదామంటే సెక్యూరిటీ లేదు. మనం తీసుకుపోయి అక్కడ పెడతామా మళ్ళీ ఎవరో వచ్చి ఎత్తుకుపోతారు. కాబట్టి అక్కడ కూడా మనకు ఖచ్చితంగా అవసరం ఉంది. ఒక సెక్యూరిటీ రూమ్ పెట్టి ఒక వాచ్మెన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా పెడదామని చెప్పేసి అనుకున్నాము. ఈ రెండింటిని కూడా సరే మనం నెక్స్ట్ మీటింగ్లో చర్చిద్దామని చెప్పేసి వాళ్ళు వాయిదా వేయడం జరిగింది. అవి తప్ప మిగతా అన్నిటికి కూడా ఏకగ్రీవంగా వాళ్ళ సభ్యులందరూ కూడా ఆమోదం తెలపడం జరిగింది. సో మొదటి సభను విజయవంతంగా నిర్వహించినందుకు నేను మన ఇన్ఛార్జ్ వైస్ చైర్పర్సన్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో నేను కూడా మొదటిసారిగా బడ్జెట్ సమావేశం అంటే అది ఒకటే అంశం కాబట్టి ఈజీగా ఆమోదం జరిగింది. బట్ ఇక్కడ అన్నీ కూడా చాలా రోజుల తర్వాత సభ్యులందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా మనం చర్చించుకున్నాం సార్ అని చెప్పేసి అందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా చేయడం జరిగింది. సో హౌస్ నెంబర్స్ కూడా అలాట్మెంట్ చేశారు వితౌట్ డాక్యుమెంట్స్, వితౌట్ గవర్నమెంట్ ల్యాండ్స్లో కూడా ఇచ్చారని చెప్పేసి కొంతమంది కౌన్సిలర్లు మన సభ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన కూడా ఖచ్చితంగా పాత ఫైల్స్ లాంటివి కూడా తెప్పించుకొని చూస్తాను. డెఫినెట్గా వాటిపైన కూడా ఏదన్నా అవకతవకలు జరిగినట్టు మనకు అనిపిస్తే డెఫినెట్ యాక్షన్ కూడా తీసుకుంటాము. అన్నింటినీ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా జరిగాయి సార్ మనకు మున్సిపాలిటీ అయినప్పటి నుంచి, అలాగే గత సంవత్సరము ఈ కౌన్సిల్ బాడీ వచ్చిన నుంచి అనే వివిధ రకాలుగా చెప్పడం జరిగింది. ఏదైతే మనకు అందుబాటులో ఉన్న నేను అన్నింటినీ కూడా నాకు లాగిన్లో వస్తాయి. ప్రతి ఫైల్లో కూడా తెప్పిస్తాను. మనకు ఏదైతే నిజానికి ఖచ్చితంగా ఇది లేదు
అక్కడ ఏమీ లేదని కూడా అసెస్మెంట్ ఇచ్చారు, అసెస్మెంట్ నెంబర్ ఇచ్చారు అని చెప్పేసి మనకు మళ్ళీ ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఇచ్చారని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఫర్దర్ యాక్షన్ రూల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు డ్రింకింగ్ వాటర్ మోటార్స్ మనము ఏదైతే ఏజెన్సీ ఉన్నారో వాళ్ళకే కంటిన్యూగా ఇవ్వడం జరిగిందంటారు. అయితే నేను ఇప్పుడు చెప్పాను, మనం డెఫినెట్గా టెండర్ పిలుద్దాం, టెండర్లో ఎవరు తక్కువ కొటేషన్ ఇస్తారో వాళ్ళకే ఇస్తాము. ఏది కొత్త పైపులు రిపేర్స్ కోసం కొత్త మెటీరియల్ కొనుక్కోవడానికి, అలాగే బోర్ మోటార్స్ ఏదైనా రిపేర్ అయితే వాటిని రిపేర్ చేయించడానికి కూడా టెండర్స్ పిలుస్తాము. ఎవరు ఆటోమేటిక్గా తక్కువ కొటేషన్ అయిన వాళ్ళకే మనం ఇస్తాము. ఆ ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అయితే అందరి సభ్యుల మన గౌరవ కౌన్సిలర్ సభ్యుల మేరకు అత్యవసరంగా కొన్ని వార్డులలో ప్రతి వార్డులో కూడా డ్రైన్ సీసీ చేయించుదామని చెప్పేసి వాళ్ళు అందరూ చర్చించారు. చర్చించినప్పుడు సరే మనకు అత్యవసరంగా ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటిసారిగా ప్రతి 36 వార్డులలో కూడా 5-5 లక్షలు పెట్టడం జరిగింది. సో పెట్టడం జరుగుతో పాటు ఎక్కడైతే మనకి ఇప్పుడు ఎమర్జెన్సీగా అత్యవసరం ఇక్కడ డెఫినెట్గా కావాలి అనే దగ్గర మాత్రం మనకున్న ఫండ్స్ను అవైలబిలిటీని బట్టి యాక్షన్ డెఫినెట్గా తీసుకుంటాం. ప్రతి వార్డుకు 5 లక్షలు, ప్రతి వార్డుకు 5 లక్షలు, 1,80,00,000 పెట్టడం జరిగింది. మనకు ఫండ్స్ అవైలబుల్ బట్టి. ఇక్కడ మెయిన్గా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర వచ్చే ఆదాయం ₹1,00,00,000 ఉంటే 4 కోట్లు సుమారుగా ఖర్చు పెట్టడం అనేది నేను చూశాను. అలా కాకుండా అందుకే ఫండ్స్ అవైలబుల్ బట్టి డెఫినెట్గా మనం పెట్టుకున్నాం. అత్యవసరం ఉన్న దగ్గర చేపిస్తూ ఫండ్స్ అవైలబుల్ బట్టి అవి చెల్లించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏ ఫండ్స్ సార్? జనరల్ ఫండ్ మనకి ఏది అవైలబుల్ ఫండ్స్, ఏదైతే అవైలబుల్ అన్ని ఫండ్స్ ఆల్ రకాల 15th ఫైనాన్స్ కమిషన్, పట్టణ ప్రగతి, మున్సిపల్ జనరల్ ఫండ్, దేంట్లో ప్రొవిజన్స్ ఏ ప్రొవిజన్లో మనకు అది వస్తుందో ఆ ప్రొవిజన్ ప్రకారం మనం వెళ్దాం. అందరికీ నమస్కారం. ప్రజలకి, మా విలేకరులకి, మా కమిషనర్ సార్కి ఇవాళ మీటింగ్ చేసిన దానికి, మా కౌన్సిలర్లకి సంతోషం. మీటింగ్ అయింది, ఏం లేదు, ఏ ఫండ్ పెట్టినా ఆ ఫండ్లకి కొంత ఏది మా కమిషనర్ సార్ మంచిగా పని చేస్తే ఆ పని మంచిగా లెవెల్ మంచిగా ఫండ్ పెట్టారు. ఆ ఫండ్ మీద మంచిగా పైసలు పెట్టాలా, చేసుకోవాలా, మంచిగా చేసుకున్నారని మా కమిషనర్ సార్ చెప్పిండ్రు. 1,80,00,000 చేసిండ్రు ఇవాళ మీటింగ్లో. మళ్ళీ ఏదైనా పనులు ఉంటుంది మన వేరే కుక్కలకు కానీ మన కోతులకు కానీ దానికి ఫండ్ పెడతాం. మళ్ళీ ఏమైనా గల్లీలో ఏమైనా బాధలు ఉంటాయి మేమందరూ కౌన్సిలర్ కలుసుకొని మంచిగా పని చేసుకుంటాం. ఇలా మేము మా కమిషనర్ సార్, నేను ఫస్ట్ ఇలా ఇన్ఛార్జ్ చైర్మన్కి అందరు ప్రజల కోసం ఏదైనా అర్ధరాత్రికి నేను పని చేస్తా. అర్ధరాత్రికి ఏదైనా ఉండని నా ముంగట తీసుకొచ్చి చూపెట్టేది, నేను అర్ధరాత్రికి నేను పని చేస్తా. ఏదైనా బాధలు ఉంటే నేను మీ ముంగట వచ్చి నేను పని చేసుకుంటాను. అందరికీ సంతోషం.